నమస్తే అండ్ వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రీనా. కడవడు పాలల్లో ఓ చుక్క విషం పడితే మొత్తం పాలు కలుషితమైన చందంగా మారింది విజయ డైరీ పరిస్థితి. ఏ ముహూర్తాన కృష్ణా మిల్క్ యూనియన్ గా రూపాంతరం చెందిందో అప్పటి నుంచి గ్రహణం పట్టినట్లయింది. ఒకప్పుడు పాల ఉత్పత్తిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ డైరీ క్రెడిబిలిటీ ఒక వ్యక్తి చేసే దాష్టికాల వల్ల, అసమర్థత వల్ల పూర్తిగా కనుమరుగైపోయింది. గతంలో విజయపాలల్లో ఉన్న నాణ్యత, చిక్కదనం పూర్తిగా లోపించాయి. పాడి రైతుల ఉసురు పోసుకుంటూ వారికి చేర్చాల్సిన డబ్బును అక్రమంగా మళ్లించి జల్సాలు చేస్తున్నారు అనే ఆరోపణలు చైర్మన్ పై గుప్పమన్నాయి. సందట్లో సడేమియా చందంగా తెలంగాణలో ఉత్పత్తి చేస్తున్న విజయ పాలను విజయవాడలో విక్రయిస్తూ కృష్ణా జిల్లాలోని పాల ఉత్పత్తిదారుల పొట్టకొట్టే దౌర్భాగ్య పరిస్థితికి కూడా ఆ వ్యక్తి కక్కుర్తి కారణమంటే అతిశయోక్తి కాదు. విజయ కృష్ణార్పణంపై ఇవాల్టి రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నాణ్యతలో నెంబర్ 1, ఉత్పత్తిలోనూ మొదటి స్థానం. పాలల్లో చిక్కదనం, కమ్మదనానికి పెట్టింది పేరైన విజయ డైరీ నేడు ఉనికి ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు పాలల్లో నాణ్యత లేదు, చిక్కదనం అసలే లేదు. పాల ఉత్పత్తి అయితే అంతంత మాత్రంగానే ఉంది. దీంతో అగ్రస్థానం విజయ డైరీ అధఃపాతాళానికి పడిపోయింది. దయనీయ స్థితికి నియంతలా వ్యవహరిస్తున్న వ్యక్తే కారణం. డైరీ ఆస్తులను కొల్లగొట్టడం నుంచి పాడి రైతుల సొమ్ముతో జల్సాలు, విలాసాలు చేస్తూ కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డ ఆ వ్యక్తి పేరు చెలసాని ఆంజనేయులు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆంజనేయులు దర్జాగా రాజ్యమేలుతున్నాడు. అవినీతి, అక్రమాలు బయటపడకుండా మేనేజ్ చేసుకుంటున్నాడు అంటే మనోడు ఎంత దేశముదురో అర్థం చేసుకోవచ్చు. కరప్షన్ కింగ్ చెలసాని ఆంజనేయులు అక్రమ వ్యవహారాలపై రాజ్ న్యూస్ ఫోకస్ చేసింది. విజయవాడ విజయ డైరీకి సంబంధించిన విస్తుపోయే నిజాలను వెలుగులోకి తీసుకువచ్చింది. గతంలో విజయ డైరీ చరిత్రను తిరిగేస్తే పేరుకు తగ్గట్టు ఎన్నో విజయాలు, అవార్డులు సొంతం చేసుకుని రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకతను సంతరించుకుంది. కానీ దశాబ్ద కాలం క్రితం విజయ డైరీ వ్యవస్థలో మార్పు రావడంతో కృష్ణా మిల్క్ యూనియన్ గా రూపాంతరం చెందింది. పేరుతో పాటు లోగో డిజైన్ కూడా మారిపోయాయి. కానీ విజయ డైరీ పాల నాణ్యత ఎక్కడా తగ్గలేదు. పాల ఉత్పత్తులు కూడా అస్సలు తగ్గలేదు. అలాగే కొనుగోలు శాతం కూడా పెరిగిందే తప్ప తగ్గలేదు. ఇంతగా విజయ డైరీ అభివృద్ధి చెందడానికి అప్పటి పాలక మండలి రాజీ లేని పనితీరు, విజయ డైరీ భాగస్వాములు అయిన పాడి రైతుల పాత్ర ఎంతో ఉంది. కానీ ఇప్పుడు కృష్ణా మిల్క్ యూనియన్ పరిస్థితి పూర్తిగా తారుమారైపోయింది. అనాలోచిత నిర్ణయాలతో మిల్క్ యూనియన్ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. అందుకు కారణం చైర్మన్ చెలసాని ఆంజనేయులు ఒంటెద్దు పోకడలేనని స్థానికులు కోడై కూస్తున్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ ఆంజనేయులకి తెలిసిందల్లా పాడి రైతులను, ప్రజలను దోచుకోవడమే. పాలను సరఫరా చేసిన రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా మిల్క్ రేట్లను విచ్చలవిడిగా పెంచేసి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ నియంతలా వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు ఆయనపై వెల్లువెత్తుతున్నాయి. చెలసాని ఆంజనేయులు వ్యవహార శైలి నచ్చక చాలా మంది పాడి రైతులు కృష్ణా మిల్క్ యూనియన్ కు దూరమైపోయారు. దీంతో పాల ఉత్పత్తి పడిపోయింది. కృష్ణా మిల్క్ యూనియన్ లో జరిగే అవినీతి, అక్రమాలపై విచారణ జరపాలని ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఇక సాక్షాత్తు గన్నవరం ఎమ్మెల్యే కూడా కృష్ణా మిల్క్ యూనియన్ పై విచారణ జరిపించాలని అసెంబ్లీలో ప్రస్తావించారు. దీన్ని బట్టి చెలసాని ఆంజనేయులు అరాచకాలు ఏ స్థాయికి చేరాయో అర్థం చేసుకోవచ్చు. ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేకపోవడంపై ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. నెలలుగా కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ గారి మీద మీ అందరికీ తెలుసు అనేక కథనాలు వస్తూ ఉన్నాయి. ఇదే కథనాల మీద
గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా కృష్ణా మిల్క్ యూనియన్ యొక్క అవినీతి భాగవతం గురించి అసెంబ్లీలో ప్రస్తావించి మిల్క్ యూనియన్లో జరుగుతున్న అవినీతిపై ఎంక్వైరీ చేయవలసిందిగా కూడా కోరి ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఎంక్వైరీ కూడా అవ్వలేదు. అయితే రీసెంట్గా మళ్ళీ కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్గా ఉన్న చలసాని ఆంజనేయులు గారు హనుమాన్ జంక్షన్లో ఉన్న కాకాని కళ్యాణ మండపంలో ప్రతి సంవత్సరం టెండర్లు పిలుస్తూ ఉంటారు. ఈ టెండర్లను కూడా పబ్లిక్ టెండర్లు లేకుండా యాక్షన్ రూపంలో తన సొంత మనుషులకి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడైన కొల్లి వెంకటరావుకి కట్టబెట్టారు. ఇది వాస్తవం కాదా? అట్లాగే మొన్న బీహార్లో జరిగిన పాట్నాలో జరిగిన పాడు రైతుల సదస్సుకి 14 మంది వెళ్ళారు. సదస్సుకి వెళ్ళిన వాళ్ళు వెళ్ళి రాకుండా నేపాల్ విహారయాత్రలకు వెళ్ళి మిల్క్ యూనియన్లో నుంచి వచ్చిన సొమ్మును వాళ్ళ యొక్క జలసాలకు విలాసాలకు వాడారు. ఇది వాస్తవం కాదా? ఇది ఆంజనేయులు గారు సమాధానం చెప్పాలి. అలాగే ఆంజనేయులు గారి అల్లుడు జనసేన పార్టీ ప్రస్తుతం నాయకుడైన వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో ఒక విలాసవంతమైన పబ్బును నడుపుతా ఉన్నారు. ఈ యొక్క పబ్బు నడపడానికి వాళ్ళ ఆర్థిక స్థోమత ఏమిటి? దీనికి ఈ యొక్క పబ్బు నడిపే దాంట్లో వనరులు కృష్ణా మిల్క్ యూనియన్ నుంచి వెళ్ళినాయా కాదా? అట్లాగే నరసరావుపేటలో పాల డైరీ పెట్టి కోట్ల రూపాయల కుంభకోణం చేసిన కొల్లి ఈశ్వరరావు అనే వ్యక్తిని కృష్ణా మిల్క్ యూనియన్లోకి తీసుకొని అతనికి ఎండీగా పోస్ట్ ఇచ్చి అత్యధిక వేతనం ఎందుకు ఇస్తున్నారు? సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే 6 బిఎంసీలు ఏర్పాటు చేసి తూర్పుగోదావరి జిల్లాలో ఈ 6 బిఎంసీలను కూడా నష్టాలు వస్తున్నాయనే సాకు చూపించి దాదాపు 3 నుంచి 5 కోట్ల రూపాయలు యూనియన్ రూపాయలన్నీ కొల్లగట్టిన మాట వాస్తవమా కాదా? వీటన్నిటికీ కూడా చలసాని ఆంజనేయులు గారు సమాధానాలు చెప్పాలి. చలసాని ఆంజనేయులు గారు తప్పుల మీద తప్పులు చేసుకుంటానే వస్తా ఉన్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు అసెంబ్లీలో ఆ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే గారే విన్నవించినా ఈ రోజు వరకు కూడా ఒక ఎంక్వైరీ కూడా వేయలేదు. వాళ్ళ విధానాలు అట్లాగే సాగుతూ ఉన్నాయి. అలాగే మీ మిల్క్ యూనియన్లో ఎటువంటి అర్హత, ప్రాధాన్యత, అనుభవం లేని వ్యక్తులందరినీ తీసుకొచ్చి పోస్టుల్లో పెట్టడం, రకరకాల అవినీతులు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కృష్ణా మిల్క్ యూనియన్ మీద, ఆ యొక్క చైర్మన్ మీద, పాలకవర్గం మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎంక్వైరీ చేసి నిజాలని నిగ్గు తేల్చాలని కోరుతా ఉన్నాం. ఇంతకీ చలసాని ఆంజనేయులు బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆ పార్టీ అధికారంలో ఉన్న ఈయన అవినీతి గురించి ఎవరు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఆంజనేయులు అక్రమాలపై ఫిర్యాదులు అందుతున్నా పాలకులు ఎందుకు లైట్ తీసుకుంటున్నారు అనే సందేహాలు కృష్ణా జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు కరప్షన్ కింగ్ కు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ పదవిని కట్టబెట్టడంతో అనర్థాలు వచ్చాయి. విజయ డైరీ అవినీతికి కేంద్ర బిందువుగా మారిన చలసాని ఆంజనేయులు గతంలో టీడీపీ అనుబంధ విభాగమైన రైతు సంఘం అధ్యక్షుడిగా చాలా కాలం పనిచేశాడు. అందరినీ బుట్టలో వేసుకోవడంలో సిద్ధహస్తుడైన చలసాని మాయమాటలు చెప్పి కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ పదవి కొట్టేశాడు. చలసాని ఆంజనేయులు ఎన్ని అడ్డదారులు తొక్కారో లెక్కే లేదు. బ్యాక్ డోర్ లో చైర్మన్ అయిన వెంటనే అసలు రూపాన్ని బయటపెట్టారు ఆంజనేయులు. పాలక మండలి సభ్యులను అందరినీ తన కంట్రోల్లో ఉంచుకున్నారు. తాను చేసే అక్రమాలపై ఎవరూ నోరు విప్పకుండా మనీతో మేనేజ్ చేస్తున్నారు. ఏ పార్టీ పవర్ లో ఉన్నా విజయ డైరీ చైర్మన్ ఆంజనేయులు అక్రమాలకు బ్రేక్ పడలేదు. చలసాని ఆంజనేయులు టీడీపీ కార్యకర్తలని చెప్పుకుంటూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనూ భారీగా పైరవీలు చేశాడంటే ఎంత మాయగాడో అర్థం చేసుకోవచ్చు. జగన్ సీఎంగా ఉన్నంత కాలం చైర్మన్ గిరికి ఎలాంటి ముప్పు రాకుండా తప్పించుకున్నాడు.
సంఘం డైరీలో అవకతవకలు జరిగాయన్న నెపంతో దాడులు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విజయ డైరీ వైపు కనీసం కన్నెత్తి చూడడం లేదు. దీన్ని బట్టి జగన్ టీంతో తెర వెనుక ఎలాంటి ఒప్పందం జరిగిందో ఊహించుకోవచ్చు. అమూల్ పాల అమ్మకాలు, పాల బూత్ల ఏర్పాటు విషయంలో విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు అనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. విజయ మిల్క్ అమ్మకాలు కూడా భారీగా పడిపోయాయి. ఇలా సల్య సారథ్యంలో విజయ డైరీ బ్రాండ్ ఇమేజ్ ను డామేజ్ చేశాడు చలసాని ఆంజనేయులు. పాలక మండలి బైలాను ఏమాత్రం లెక్క చేయకుండా చలసాని ఆంజనేయులు ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పాలక మండలి ఎన్నికలు ఎప్పుడు ఎలా జరిగాయో ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచాడని ఈయనపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఆంజనేయులు చైర్మన్ అయిన తర్వాత కృష్ణా మిల్క్ యూనియన్ సరఫరా చేసే పాలల్లో నాణ్యత లేదని, నిల్వ ఉంచిన పాలను ప్రజలకు సరఫరా చేస్తున్నారు అనే ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఇక డేట్ ప్రింట్ మాత్రం పాల ప్యాకెట్లపై మార్చడం తప్ప కొత్త పాల ప్యాక్ చెయ్యకపోవడంతో అవి వేడి చేసినప్పుడు విరిగిపోతున్నాయని చాలా మంది కస్టమర్లు గగ్గోలు పెడుతున్నారు. కానీ ఈ ఫిర్యాదులపై ఏ ఒక్కరూ స్పందించకపోవడంతో కృష్ణా మిల్క్ యూనియన్ కు ఖాతాదారులు దూరమవుతున్నారు. ఇప్పటికీ కొంతమంది కృష్ణా మిల్క్ యూనియన్ బాధితులు రాజ్ న్యూస్ ను ఆశ్రయించి తమ గోడు వినిపించారు. ఈరోజు విజయవాడ మహానగరంలో బారులకి 12 గంటలు 1 గంట వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ మన విజయ పాల సమితి వారు రాత్రి 10:30-11 గంటలకే మన పాల ఈ యొక్క దుకాణాలను కట్టేస్తూ ఉన్నారు. మీరు ఇదే విధంగా చూసినట్లయితే ప్రైవేటు వాళ్ళైతే ఏటీఎం ఎనీ టైం మిల్క్ అని చెప్పేసి 24 గంటలు వాళ్ళు చక్కగా పాల వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ 150,000 మంది పాడి రైతులు ఉన్న మన విజయ మిల్క్ వారు మాత్రం రాత్రి 10:30 గంటలకి చక్కగా వారి దుకాణాలను మూసేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు. విజయ మిల్క్ వారు ఏదైతే మన ఫుడ్ కోర్టులో కానీ ఈ పాయింట్లో వాళ్ళు ఒక మంచి ప్రైవేటు వ్యక్తులకి ఈ దుకాణాలు ఇచ్చినట్లయితే వారికి కూడా నిరుద్యోగానికి సమస్యకి చెక్ పెట్టినట్టు అవుతుంది. మీరు చూసినట్లయితే వేరే పాల వ్యాపారస్తులు చక్కగా 1/2 కిలోమీటర్ ఒక పాయింట్ పెట్టుకుని ఎనీ టైం మిల్క్ ఇస్తూ ఉన్నారు. కానీ మన 150,000 పాడి రైతులు ఉన్న మన విజయ మిల్క్ మాత్రం ఈరోజు ఎక్కడో సుదూర ప్రాంతంలో 5 కిలోమీటర్లకో 2 కిలోమీటర్లకో ఒక దుకాణం ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫుడ్ కోర్టుల్లో కానీ లేకపోతే ఏదైతే జనసంద్రం ఉన్న ప్రాంతంలో నిరుద్యోగ యువకులకి మన విజయ మిల్క్ వారు ఇచ్చినట్లయితే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది. మన విజయ మిల్క్ను కూడా ఇంకా ఎక్కువ మందికి పంపించే అవకాశం ఉంటుందని చెప్పేసి మనం విజయవాడ తరఫున కోరుకుంటూ ఉన్నాము. అలాగే మీరు చూసినట్లయితే అంతకుముందు సంఘంతో మనం పోటీ పడ్డాం. సంఘం వాళ్ళు ఈరోజు విపరీతంగా విజయవాడ మహానగరంలో కానీ రాష్ట్రంలో కానీ విపరీతంగా వాళ్ళు పాతుకుపోతూ ఉన్నారు. కానీ మనం విజయ మిల్క్ వచ్చేపాటికి చాలా తక్కువ రోజు రోజుకి మనం తగ్గిపోతూ ఉన్నాం. అది ఎందుకో ఒకసారి పునరాలోచించుకొని మన బ్రాండ్ అంబాసిడర్ ఏదో నేను పుట్టినప్పటి నుంచి మన విజయ అనేది ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క మన రాష్ట్ర ఖ్యాతిని అలాగే మన జిల్లా ఖ్యాతిని విజయ ద్వారా ముందుకు తీసుకెళ్ళని చెప్పి మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటున్నాం. విజయవాడ కేంద్రంగా పనిచేసే కృష్ణా మిల్క్ యూనియన్ స్థానికంగా పాడి రైతుల ఉత్పత్తి చేసే పాలను కొనడం ఆనవాయితీ. కానీ ఇందుకు భిన్నంగా ఇప్పుడు తెలంగాణ విజయ డైరీ పార్లర్లు విజయవాడలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఈ కుట్ర వెనుక ఆంజనేయుల హస్తం ఉందన్న వాదన వినిపిస్తోంది. గత కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ అక్రమ వ్యాపారం ద్వారా కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. చలసాని ఆంజనేయులు చేస్తున్న ఈ తతంగాన్ని చూస్తే తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దే సామెత గుర్తొస్తుంది. విజయవాడలో కృష్ణా మిల్క్ యూనియన్ కి చెందిన విజయ డైరీ పార్లర్ల పక్కనే తెలంగాణ విజయ డైరీ పార్లర్లను ఏర్పాటు చేయడం చాలా దారుణమని స్థానిక పాడి రైతులు మండిపడుతున్నారు. విజయవాడలోని మహాత్మా గాంధీ రోడ్లని ప్రభుత్వ పశువుల ఆసుపత్రి సెంటర్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విజయ డైరీ పార్లర్లు పక్కపక్కనే ఉన్న దృశ్యాలు కనిపిస్తాయి. దీన్ని బట్టి చలసాని ఆంజనేయులది ఎంత బరి తెగించారో అర్థమవుతోంది. ఈ భారీ దోపిడీకి చలసాని ఆంజనేయులు చాలా పెద్ద స్కెచ్ వేశాడని స్థానికులు చెబుతున్నారు.
ఈ స్కెచ్ అనేది ఆంజనేయులు వ్యక్తిగత వ్యాపారాలలో భాగమే అని కూడా కృష్ణా మిల్క్ యూనియన్ రైతులు ఆరోపిస్తున్నారు. విజయ పాల ఉత్పత్తి, పాల నాణ్యత ఇవన్నీ కూడా రాను రాను తగ్గిపోతుంది. మొన్న ఒక వారం 10 రోజుల క్రితం శ్రీరామనవమి రోజు ఒక డీలర్ దగ్గర 4 పాల ప్యాకెట్లు తీసుకున్నాం. అది తీసుకువెళ్ళి కాస్తే 4 పాల ప్యాకెట్లు ఇరిగిపోయినాయి. ఇలా 1 లీటరు అయితే ఏదో అనుకోవచ్చు, 4 ప్యాకెట్లు ఇరిగిపోవడం అనేది ఇది చాలా దారుణం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రాను రాను పాల వ్యాపారంలో కూడా కాంపిటీషన్ పెరిగిపోయింది. విశాఖ, విజయ, సంఘం ఇట్లా కొన్ని పాలు విజయ కన్నా తక్కువ రేట్లో అమ్ముతున్నారు. మరి విజయ పాలవారేమో వాళ్ళకి వీళ్ళకి సంఘానికిను విజయ పాలు చూసుకుంటే ₹2 తేడా ఉంది. ఇవాళ ప్రతి ఒక్క మనిషి ఏం ఆలోచిస్తాడంటే మనకి ఎక్కడ రూపాయి తక్కువ ఉంటే అక్కడ కొనుక్కుందాం అనేది ఆలోచనలో ఉంటాడు. అలాంటప్పుడు విజయ పాల వ్యాపారం తగ్గిపోయి మిగతా కంపెనీలు వాళ్ళు లాభాల బాటలో వెళ్తున్నారు. ఈ విజయ సంఘం ఇప్పుడుది కాదు, గత 45, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అలాంటప్పుడు 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి విజయ సంబంధించిన చైర్మన్ గారు ఈ పాల రేటు నియంత్రణ వాళ్ళకన్నా సరే ₹1 తగ్గించి వినియోగదారులకి అందుబాటులో ఉండే విధంగా ఇస్తే బాగుంటుంది. ఇదే కాకుండా మీరు అందరూ డీలర్లకి కూడా నిల ఉన్న పాలు అమ్మకుండా ఉండాలని, వాళ్ళు నిల ఉన్న పాలు అమ్మితే వినియోగదారుడు తీసుకువెళ్ళి అవి పాడైపోవటం వల్ల వినియోగదారుడు నష్టపోతున్నాడు. ఇలానే ఇరిగిపోయినటువంటి పాలు ఎవరికి కంప్లైంట్ చేయాలా అనేది కూడా తెలీదు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉందని చెప్పి అన్నారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీరు మీ ప్రతి బూత్ దగ్గర కూడా అతికిస్తే బాగుంటుంది. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మీ దృష్టికి తీసుకొస్తారు. విజయ పాల ఉత్పత్తిని, వ్యాపారాన్ని పెంచాలి. దానికి తగినటువంటి మార్గాల్ని చైర్మన్ గారు చూసి వినియోగదారులకి అందుబాటులో ఉండే విధంగా వేరే కంపెనీ కూడా చూసుకొని ఆ రేట్లు ఇస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఇప్పటికే కృష్ణా మిల్క్ యూనియన్ ను చెలసాని ఆంజనేయులు తెలంగాణ రాష్ట్రానికి తాకట్టు పెట్టేశాడని పాడి రైతులు విమర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని తనకున్న ఇల్లీగల్ వ్యాపారాలను కాపాడుకోవడమే దీనికి కారణమని వారు విశ్లేషిస్తున్నారు. చెలసాని ఆంజనేయులు తెలంగాణ రాష్ట్రంలో పబ్లు నిర్వహిస్తున్నాడని సమాచారం. తన పబ్ల వ్యాపారానికి అక్కడి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా తెలంగాణ విజయ డైరీని విజయవాడలో విస్తరిస్తూ కృష్ణా మిల్క్ యూనియన్ కి ఎలాంటి అభ్యంతరం లేని విధంగా ఆంజనేయులు పావులు కదిపాడని తెలుస్తోంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే హైదరాబాద్ లో ఆంజనేయులు నిర్వహించే పబ్లకు పెట్టిన పెట్టుబడంతా కృష్ణా మిల్క్ యూనియన్ ని తెలంగాణకు తాకట్టు పెట్టే రహస్య ఒప్పందం ద్వారా వచ్చిన అక్రమార్జుననే ఇలా డైవర్ట్ చేశాడు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక ముక్కలో చెప్పాలంటే కృష్ణా మిల్క్ యూనియన్ కి సంబంధించిన నిధులను దారి మళ్లించి ఈ పబ్లకు పెట్టుబడి పెట్టాడు అన్నమాట. చెలసాని ఆంజనేయులు తెలంగాణలో ఇలాంటి ఇల్లీగల్ వ్యాపారాలు చాలా చేస్తున్నాడని సమాచారం అందుతోంది. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ ముసుగులో చెలసాని ఆంజనేయులు చేస్తున్న దోపిడీపై ప్రభుత్వం ఎంక్వైరీ వేస్తే ఇలాంటి నిజాలు చాలా వెలుగులోకి వస్తాయి. సోకొకడిది సొమ్మొకడిది అన్న చందంగా విజయ డైరీ చైర్మన్ ఆంజనేయులు కృష్ణా మిల్క్ యూనియన్ నిధులతో విహార యాత్రలతో పాటు జల్సాలు కూడా చేస్తూ జీవితాన్ని విలాసవంతంగా గడుపుతున్నాడు. రైతులు నానా కష్టాలు పడి ఎన్నో ఇబ్బందుల మధ్య కృష్ణా మిల్క్ యూనియన్ కి ఇన్ టైంలోనే పాలను సరఫరా చేస్తున్నారు. ఇలాంటి రైతుల సొమ్ముతో చెలసాని ఆంజనేయులతో పాటు కొందరు పాలక మండలి సభ్యులు విహార యాత్రల పేరుతో జల్సాలు చేస్తున్నారు. ఇటీవల బీహార్లో నిర్వహించిన పాడి రైతుల జాతీయ సదస్సు ఇందుకు ఉదాహరణ. ఈ సదస్సులో పాల్గొనేందుకు కృష్ణా మిల్క్ యూనియన్ కి కూడా ఆహ్వానం అందింది. ఈ సదస్సుకి కృష్ణా మిల్క్ యూనియన్ నుంచి సుమారు 14 మంది సభ్యుల బృందం బీహార్ కు వెళ్లింది. ఆ సదస్సు అయిపోయిన వెంటనే ఈ టూర్ కి వెళ్లిన పాలక మండలి సభ్యులు పనిలో పనిగా నేపాల్ కు విహారయాత్రగా వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చారు. మరి ఈ జల్సాలకు అయ్యే ఖర్చంతా కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చెలసాని ఆంజనేయులు జేబుల నుంచి ఖర్చు చేశారనుకుంటే పొరపాటే.
పాడి రైతుల సొమ్ముతోనే విజయ డైరీ ఈ విహారయాత్రలకు ఖర్చు చేశారని తెలిసిందే. మరి ఆ విహారయాత్రకు అయినా లెక్కలు బయట పెట్టాలంటూ చైర్మన్ ని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో పాటు చలసాని ఆంజనేయులు మరో అవినీతి భాగోతం బయటకు వచ్చింది. కృష్ణా మిల్క్ యూనియన్ కు సొంతమైన కోట్ల రూపాయలు విలువ చేసే కాకాని కళ్యాణ మండపాన్ని ఎలాంటి టెండర్ లేకుండా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీమోహన్ అనుచరుడు కొల్లి వెంకట్రావుకు కట్టబెట్టాడని ఆంజనేయులపై ఆరోపణలు వచ్చాయి. ఇలా విజయ డైరీ ఆస్తులను లూటీ చేస్తున్న ఆంజనేయులు ఆగడాలకు అడ్డుకట్ట వేసేవారు లేకుండా పోయారు. చలసాని ఆంజనేయులు చేస్తున్న అవినీతి పాపాలు ఎప్పుడు పండుతాయోనని పాడి రైతులు శాపనార్థాలు పెడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రీనా, ఎంతో చరిత్ర కలిగినటువంటి విజయ డైరీ ఎలియాస్ కృష్ణా మిల్క్ యూనియన్కు సంబంధించి భారీ అవకతవకలు జరిగినట్లు కూడా గత కొంతకాలంగా మనం చూసినట్లయితే తెలుస్తూ ఉంది. గతంలో పాలక మండలిని అట్లాగే గత చైర్మన్ మనం చూసినట్లయితే డైరీ డెవలప్మెంట్ కోసం ఎంతగానో కృషి చేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి. అయితే గత దశాబ్ద కాలం పైబడి మనం చూసినట్లయితే కృష్ణా మిల్క్ యూనియన్లో నెలకొన్నటువంటి అవకతవకలు కావచ్చు, అవినీతి కావచ్చు, దోపిడీ కావచ్చు భారీ స్థాయిలో పతాక స్థాయికి చేరిందని కూడా చెప్పచ్చు. దీనిపై కనీసం స్పందించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నేటికి స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు రాష్ట్రంలో పరిపాలించినటువంటి టీడీపీ ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ పరిపాలన కావచ్చు, ఇలా ఎవరు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా చలసాని ఆంజనేయుల్ని టచ్ చేసే ప్రయత్నం అయితే ఎవరు చేయలేకపోతున్నారు. దీనికి కారణం అతనికి ఉన్నటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అని కూడా చెప్పచ్చు. తనకున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ని చాలా అత్యంత ఘోరంగా ఉపయోగించుకునేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చలసాని ఆంజనేయులు అని కూడా మనం చెప్పచ్చు. గతంలో చూసుకున్నట్లయితే ఏపీలో ముఖ్యంగా విజయవాడలో అమూల్ పాలు సంబంధించి సేల్స్ కావచ్చు, లేదనుకుంటే వాటికి సంబంధించినటువంటి బూత్ల ఏర్పాటుకు కావచ్చు, పార్లర్ల ఏర్పాటుకు కావచ్చు, భారీగా అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో కుమ్మక్కై కూడా ఇతని కృష్ణా మిల్క్ యూనియన్ జోలికి కానీ అట్లాగే ఈ విజయ డైరీకి సంబంధించినటువంటి అవినీతికి కానీ ప్రభుత్వం ఏ విధంగానూ దృష్టి పెట్టకుండా ఉండేందుకు కూడా అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో కుమ్మక్కైన తర్వాత కూడా ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ అంటే టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో కూడా ఈ విజయ డైరీలో నెలకొన్నటువంటి అక్రమాలు అవినీతిపై కూడా ఆ స్థానిక ఎమ్మెల్యే గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కూడా ప్రస్తావించడం జరిగింది. ఒక ఎంక్వైరీ కమిషన్ కూడా వేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదించడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నేటికి స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. ఈ ప్రభుత్వాలు ప్రభుత్వాలు మారినా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తనను ఎవరు టచ్ చేయలేరనే ఒకే ఒక ధీమా విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయుల్లో నెలకొందని కూడా చెప్పచ్చు. ఈ కారణంతోనే అతను అనేక అవినీతి అక్రమాలకు పాల్పడడంతో పాటు డైరీ ఆస్తులను కూడా కొల్లగొట్టే విధంగా ఆయన బిహేవ్ చేస్తూ ఉన్నాడు. గతంలో కూడా అనేక డైరీ ఆస్తులు చాలా వరకు అంటే ఒక నిబంధన ప్రకారం పబ్లిక్ ఆక్షన్ వేయాల్సినటువంటి ఆస్తులను కూడా ఇతనికి ఎవరైతే ఉంటారో రాజకీయాలకు సంబంధం లేకుండా అటు వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, ఇటు టీడీపీలో ఇతను నమ్ముకున్న అనుచరులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా కనీసం కాంట్రాక్ట్ అనేది లేకుండా కూడా పబ్లిక్ ఆక్షన్ లేకుండా కూడా ఆస్తులను కట్టబెట్టే ప్రయత్నాలు ఇతను గతంలో అనేకం చేశాడు. దీనికి ఎగ్జాంపులే హనుమాన్ జంక్షన్లో ఉన్నటువంటి కాకాని ఫంక్షన్ హాల్ కళ్యాణ మండపాన్ని కూడా చెప్పచ్చు. ఇది నామ్స్ ప్రకారం కళ్యాణ మండపానికి సంబంధించి ఏడాదికి ఒకసారి ఆక్షన్లు వేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఇతను గన్నవరం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడైన కొల్లి వెంకట్రావుకి కట్టబెట్టడం జరిగింది. దీనిపై కూడా అనేక మంది ఇది కరెక్ట్ కాదని చెప్పి అతనికి చెప్పినప్పటికీ కూడా అతను వినే పరిస్థితి లేకుండా తన సొంత నిర్ణయాలు తీసుకొని
డైరీ ఆస్తులను ఈ విధంగా కొల్లగొట్టడం జరిగింది. అట్లాగే మనం చూసుకున్నట్లయితే ఈ డైరీకి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈశ్వరరావుని నియామకం విషయంలో కూడా ఏమాత్రం రూల్స్ని పాటించకుండా అతను నియమించడం జరిగింది. అతనిపై గతంలో అనేక అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. అతను నర్సరావుపేటలో డైరీని రన్ చేసి భారీగా కుంభకోణంకి తెరలేపినటువంటి వ్యక్తి ఈశ్వరరావు అని కూడా చెప్పచ్చు. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే డైరీకి సంబంధించినటువంటి ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా డైవర్షన్ చేయడమే కాకుండా ఇతనికి హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అట్లాగే ఇల్లీగల్ వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఈ ఇల్లీగల్ వ్యాపారాలకు సంబంధించినటువంటి పెట్టుబడి పెట్టే స్థాయి అయితే చలసాని ఆంజనేయులకి లేదు. కానీ డైరీలో వచ్చినటువంటి లాభాలు అట్లాగే ఫండ్స్ని డైవర్ట్ చేస్తూ కూడా ఇక్కడ వచ్చినటువంటి ఈ ఫండ్స్ని విజయ డైరీ ఫండ్స్ని అక్కడ అతను తన ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు, లేదనుకుంటే అక్కడ పబ్లు ఏవైతే అతను రన్ చేస్తున్నాడో బినామీ పేర్లతో ఆ పబ్లు కూడా ఇతను ఇక్కడ ఫండ్సే తీసుకెళ్లి అక్కడ పెట్టుబడి పెట్టారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అట్లాగే ముఖ్యంగా ఏంటంటే విజయ డైరీకి ఒక చరిత్ర ఉంది. గత 3 దశాబ్దాల నుంచి కూడా విజయ డైరీ అనేది ఒక బ్రాండ్ అనేది కూడా విజయవాడతో పాటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉందని చెప్పచ్చు. ఎంతో పేరుగాంచినటువంటి విజయ డైరీ ఉన్నటువంటి విజయవాడ ప్రాంతంలో తెలంగాణకు సంబంధించినటువంటి విజయ డైరీ పార్లర్లు కూడా ఏర్పాటు చేయడం అనేది రైతులు ముఖ్యంగా జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి సంబంధించి అంటే ఎక్కడో పెడితే కాదు, పక్కనే ఇప్పుడు విజయవాడ కృష్ణ మిల్క్ యూనియన్కి సంబంధించినటువంటి విజయ డైరీ పార్లర్ ఎక్కడైతే ఉందో దాని పక్కనే కనీసం డిస్టెన్స్ కూడా లేకుండా దాని పక్కనే తెలంగాణ విజయ డైరీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి విజయవాడలో అనేక కోకొల్లలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు చేతకంతనం అనుకోవాలో, లేదనుకుంటే ఇతను తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి పూర్తిగా అతని వ్యాపారాలను కాపాడుకోవడం కోసం ఈ తెలంగాణ ప్రభుత్వానికి సరెండర్ అయ్యాడో కూడా తెలియని పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. దీని అంతటికీ ముఖ్య కారణం ఈ చలసాని ఆంజనేయులు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు, అట్లాగే అవినీతిలో కూరుకుపోయినటువంటి అతని వ్యక్తిగతంగా అతను చేసినటువంటి పాలక మండలి సపోర్టు, అట్లాగే పాలక మండలి సభ్యుల్ని అతను తన కంట్రోల్లో పెట్టుకోవడం వంటి ఇలాంటి కార్యకలాపాలు చేయడం వల్ల పూర్తిగా విజయ డైరీ కృష్ణ మిల్క్ యూనియన్ నష్టాల బారిన పడిందని కూడా చెప్పచ్చు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దీనిపై ఒక ప్రత్యేక కమిషన్ని ఏర్పాటు చేస్తే కానీ విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు అక్రమాలు అవినీతికి అడ్డుకట్ట వేసే అవకాశం కనిపించదని కూడా పాడి రైతులు చెప్తా ఉన్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.